హలో అండి, అందరికీ హ్యాపీ సండే. ఈ సండే మేము ఏం చేసాము, స్పెషల్ ఏంటి, ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం చేశాను అన్నది కూడా మీకు కూడా చూపించేస్తాను, చూసేయండి. సో మేమైతే టీతో స్టార్ట్ చేశానండి. కాఫీ పెట్టుకొని కాఫీ తాగేసి ఇంకా దోశ అయితే వేసేస్తున్నాను. టిఫిన్కి దోశ వేసుకొని ఇంకా నేను మా బాబు టిఫిన్ అయితే చేసేసాము. బాబుకి పెట్టడం, నేను తినడం అయితే ఏం చూపించట్లేదు, నార్మల్గా చూపిస్తున్నాను అంతే. సో సాంబారు చట్నీ అండి. సో చట్నీ ఎలా ప్రిపేర్ చేస్తారన్నది కూడా మీకు ప్రాసెస్ అంతా చూపించేస్తాను. సో మా ఇంట్లో ఈరోజు సండే స్పెషల్ పల్లీలు టమాటా చట్నీ అండ్ ఆకుకూర తాలింపు అండి. సో ఈరోజు ఏందక్క సండే చట్నీ చేస్తున్నారు అనుకుంటారేమో. సో మా ఇంట్లో ఇదే అండి ఈరోజు స్పెషల్. సండే అంటే మామూలుగా అందరికీ నాన్ వెజ్ గుర్తొస్తుంది కదా. సో యాక్చువల్లీ అన్ని డేస్ తినచ్చు, సండేనే నాన్ వెజ్ తినకూడదంట. నాకు ఈ మధ్యనే తెలుసు. సరే ట్రై చేద్దామనేసి నేను కూడా ఈ సండే అయితే ట్రై చేస్తున్నాను. సో మీరు కూడా ఎవరికన్నా ఈ మధ్య తెలుసుంటే, ముందే తెలుసా, ఎందుకు తినకూడదు, తింటే ఏంటి అనేది ఏమన్నా తెలుసుంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మర్చిపోకుండా. సో పల్లీల చట్నీ ప్రాసెస్ అయితే ఇదండి. పల్లీలు టమాటా పచ్చిమిర్చి అన్నీ వేయించుకొని కొత్తిమీర సాల్ట్ అంతా వేసుకొని మిక్సీ అయితే పెట్టుకోవాలి. తర్వాత నేను రైస్ కూడా పెట్టేశానండి, రైస్ కూడా చేసేస్తున్నాను. సో రైస్ అయిపోయిన తర్వాత మీకు పల్లీల చట్నీకి పోపు కావాలంటే పోపు పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. నేనైతే పెట్టుకోలేదు, మీకు కావాలంటే పెట్టుకొని, లేదంటే స్కిప్ చేసేయండి. సో ఆకుకూర అన్నాను కదండి, ఆకుకూర తాలింపు చేస్తున్నాను ఇక్కడ నేను. సో 2 ఆకుకూర కట్టెలను తీసుకొని ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా సన్నగా కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక ఇందులో ఏదన్నా ఉంటే అన్నీ తీసేసుకోవాలండి. అన్నీ కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒక 5 మినిట్స్ పాటు బాగా వాష్ చేసి వదిలేయాలి. సర్లే కానీ చెప్పే ముందు మీకు ఒక విషయం అయితే చెప్పాలి. సో ఈ సండే మీ ఇంట్లో ఏం చేశారు, చికెనా మటనా, సో సంథింగ్ స్పెషల్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీరు కూడా ఏం చేశారు అన్నది నేను కూడా తెలుసుకోవాలి కదా. సో నేనైతే మీకు ఏం చేశాను అనేది మాత్రం మొత్తం చూపించేస్తున్నాను. సో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. సో మా సండే ఈరోజు నాన్ వెజ్తో కాక ఇక వెజిటేరియన్తో అయితే స్టార్ట్ అవుతుంది. చూడాలి ఈవినింగ్ దాకా ఉంటామా లేదా బయట ఏమైనా తెచ్చుకొని తింటామా అనేసి. సో మేమైతే ఇంకా స్టార్ట్ చేసేసాను. సో ఇలా చిర్రాకు అండి, ఇది ఆకుకూరలో చిర్రాకు అంటారు కదా, చిర్రాకు అయితే ఆకుకూర తీసుకున్నాను ఒక 2 కట్టలు. దీన్ని బాగా సన్నగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో తీసుకునేసి వాష్ చేసుకోవాలి. చూడండి నేను చూపిస్తాను ఇప్పుడు. ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. నేను ఆలోపు ఇది కట్ చేసి ఇంకా పల్లీల చట్నీ అయితే మిక్సీకి వేసాను కదా, దాన్ని అయితే మిక్సీకి వేసేసాను. సో మెత్తగా కాకుండా మనకు కొంచెం కచ్చాపచ్చిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలండి. సో మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, నేను చేసినలాగే అనేం కాదు. సో మీ స్టైల్లో మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. సో మా ఇంట్లో అయితే మాకు ఇలాగే నచ్చుతుంది. సో అందుకనేసి నేను మెత్తగా వేయను మిక్సీకి. తర్వాత ఇంకా ఆకుకూరనంతా ఇలా ఒక బౌల్లో తీసేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. దీన్ని ఆకుకూర కదా, ఒక 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. చూడండి ఆకుకూర మనకి 2 కట్టలు తీసుకున్నాం, ఎంత కొంచెం అయిందో. ఇప్పుడు కన్నా ఇంకా మనకి స్టవ్ పైన పెట్టిన తర్వాత ఇంకా కొంచెం అయిపోతుంది. ఇలా బాగా వాష్ చేసుకొని జస్ట్ కొంచెం సాల్ట్ వేసుకునేసి జస్ట్ ఒక 5 మినిట్స్ బాగా ఉడకబెట్టుకోవాలండి. అది కడగడం ముందు పెట్టాలా, కానీ నేను బై మిస్టేక్ అలా వచ్చేసింది. సో అడ్జస్ట్ చేసుకోండి. మనుషులు అన్నాక అందరూ ఖచ్చితంగా పొరపాట్లు చేస్తూ ఉంటారు, ప్రతిసారి కరెక్ట్గా చేయలేం కదా. సో నాకు కూడా ఈరోజు ఆ పొరపాటు అనేది జరిగింది. సో మీరందరూ అడ్జస్ట్ అవుతారని అనుకుంటున్నాను. అడ్జస్ట్ అవ్వండి. థ్యాంక్ యూ అడ్జస్ట్ అవుతున్నందుకు, ఓకేనా. సో ఇలా అయితే వాష్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా నేను రివర్స్ చూపిస్తున్నాను. ఎట్లయితే ఏంటి లెక్క చేస్తున్నావు కదా అంటారా, సరేలేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ అవుతాయా ఏంటి.
సో 5 మినిట్స్ పాటు ఇలా ఉడికించిన తర్వాత ఈ వాటర్ని అంతా తీసేసి మనం ఆకుకూరని అయితే పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ప్యాన్ పెట్టుకునేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే ఆకుకూరకి ఎక్కువ వేయకూడదు, ఎక్కువ వేస్తే మళ్ళీ బాగోదు. సో జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపుకి వేసేవి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసుకోవాలి. కంపల్సరీ ఆనియన్ వేసుకోవాలండి. ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఆనియన్ వేసుకోవాలి. చూడండి పోపు పెట్టేస్తున్నాను ఇక్కడ. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు అన్నీ వేసేసి బాగా 5 మినిట్స్ పాటు వేగనివ్వాలి. బాగా వేగిన తర్వాత మనం ముందుగా ఉడకపెట్టుకున్న ఆకుకూరని అయితే అందులో అయితే వాటర్ ఉంటాయండి. ఆ వాటర్ అంతా పోయేలాగా బాగా మనం గట్టిగా చేత్తో పిండేయాలి. బాగా బాగా పిండేసిన తర్వాత ఇలా ముద్దగా ఉంటుంది. దాన్ని మనం చేతితో విడదీసి పొడి పొడిగా చేసి ప్యాన్లకి అయితే వేయాలి. చూడండి సరే మొత్తం ఇలా వేసేసిన తర్వాత దీన్ని కూడా ఒక 5 మినిట్స్ పాటు వేగనించాలి. ఇందులోకి నేనైతే పల్లీల పౌడర్ వేసుకుంటానండి. సో ఇది వేగే లోపల మనమైతే పల్లీల పౌడర్ రెడీ చేసుకోవాలి. మీరు ఏ పౌడర్ అయితే వేసుకుంటారో పల్లీల పౌడర్, లేదా కొంతమంది అయితే డైరెక్ట్గా పసుపు, మిర్చి పౌడర్ అవన్నీ వేసుకుంటారు. నేనైతే అలా వేయను. పల్లీలను వేయించుకొని మిక్సీకి వేసుకుంటానండి పౌడరు. అదైతే వేసుకోవాలి. మళ్ళీ దీనికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్, మిర్చి పౌడర్ వేసుకునేసి బాగా మిక్స్ చేయాలి. సో మధ్యలో దగ్గు వచ్చేస్తుంది నాకు, అందువల్ల వాయిస్ క్లారిటీ లేదు. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి చెప్పాను కదండి, ముందుగా ప్రిపేర్ చేసుకున్న పల్లీల పౌడర్ అయితే వేసుకోవాలి. బాగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాగా పౌడర్ అంతా మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. చూస్తుంటే స్పైసీగా ఎమ్మిగా అనిపిస్తుంది. సో మనం దీనికన్నా ఇంకేం నాన్ వెజ్ తింటామండి. సో మనకు కావాల్సిన విధంగా మనం ఆకుకూర అయితే చేసేసాము. సో వీడియో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. మీకు ఎలా అనిపిస్తుంది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మా ఆకుకూర తాలింపు ఎలా అయితే రెడీ చేసేసాను చూడండి. స్పైసీగా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చిందండి. తర్వాత ఇంకా నేను రైస్ వేసేటప్పుడే అందులోకి ఒక ఎగ్ వేసి ఉడకబెట్టానండి మా బాబు కోసం. సో బాబు అయితే ఎగ్ తింటున్నాడు. ఇంకా నేను కూడా ప్లేట్లోకి అన్నం, చట్నీ, తాలింపు వేసుకున్నాను. ఇంకా మా వాడైతే స్టార్ట్ చేశాడు. ఫస్ట్ తింటానన్నాడు. ఇంకా ఎగ్ని నానా హింసలు పెడుతున్నాడండి. దాన్ని పిసికి దానికి అబ్బా ఎందుకు చెప్తాలేని చూడండి. కూరలో అది ఆడబెట్టేశాడు. మళ్ళీ ఎత్తుకున్నాడు. ఇంకా మళ్ళీ ఆడబెట్టేస్తాడు. పిసికి పిసికి తింటాడు. వాడు ఏం తినాలన్నా అసలు తినడు. తిట్టి కొట్టి పెట్టాలి మా వాడికి. సరే ఏదోలాగా చేయాలి కదండి, ఇంకా పిల్లలకి తప్పదు కదా. తినకపోతే మనమే బాధపడాలి. అందుకనేసి ఏదోలాగా పెట్టేసి ఇంకా నేను కూడా రైస్ అన్నీ పెట్టుకునేసి వచ్చాను కదా, నేను కూడా ఇంకా తినేస్తున్నాను. సో రండి వచ్చేయండి మీరు కూడా మా ఇంట్లో సండే స్పెషల్ చట్నీ తాలింపు తినేసి వెళ్ళురండి. ఎవరన్నా ఈ నాన్ వెజ్ తినుకోకుండా ఉండేవాళ్ళు, ఓకేనా? సూపర్ ఉందండి అసలు తాలింపు చట్నీ అసలు వేరే లెవెల్గా ఉంది. సో మా డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయితే మా వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. మా బాబు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి.
అక్కడైతే వాళ్ళ తాతతో ఇంకా గుర్రం ఆట ఆడుతున్నాడు, కూర్చొని ఇంకా గుర్రంలాగా ఆడుతున్నాడు చూడండి. బొట్టు ఆల్రెడీ పోయి దేవుడి దగ్గర మొత్తం బొట్టు పెట్టుకొని వచ్చేసి ఆడుకుంటా ఉన్నాడు. చూడండి వాళ్ళ అమ్మమ్మతో ఎలా ఆడుతున్నాడు, మావాడు ఎక్కిరిస్తున్నాడు అని ఎక్కిరిస్తున్నాడు చూడండి. జుట్టు పట్టుకొని ఎలా కొడుతున్నాడో చూడండి. బాబా భలే అత్తండి మావాడు. ఈ సండే అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అక్కడ. మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా? ఎలా చేశారు ఏంటి ఈ సండే అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తర్వాత ఇంకా చాలా అంటారా చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడో వాడు వాళ్ళ అమ్మమ్మని. ఇంకా వదిలేస్తున్నామని కోపం వచ్చింది మా బాబుకి. ఇంకా అయిపోయింది. ఇంకా హెయిర్ ఫోన్స్ వాళ్ళ అమ్మమ్మ హెయిర్ ఫోన్స్ అంతా లాగేయాలని ట్రై చేస్తున్నాడు. అందుకనేసి వాళ్ళ అమ్మమ్మ ఎత్తి పెట్టేసింది. దానికోసం మళ్ళీ వాళ్ళ అమ్మమ్మని సైడ్కి దొబ్బుతున్నాడు, అక్కడ దిండు కింద దాచిపెట్టింది అనేసి. సో మళ్ళీ ఇంకా వాళ్ళ తాత అయిపోయినాడు. ఇంకా వాళ్ళ అమ్మమ్మ దగ్గర గుర్రం ఆట ఆడుతున్నాడు. ఇంకా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మా సిస్టర్స్ వెళ్ళి చూస్తుంది. ఇంకా మా తమ్ముడు అయితే ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా వానికి కూడా ఎక్కిరిచ్చేస్తున్నాడు ఇట్లా చూడండి. ఇంకా మళ్ళీ స్టార్ట్ చేశాడు. నేనైతే ఇంకా మళ్ళీ దాన్ని దాచిపెట్టేస్తున్నాను హెయిర్ ఫోన్స్ని. సైలెంట్గా ఉంటా వాడు చూడు మళ్ళీ సైలెంట్గా షూ అని చెప్పి మళ్ళీ దాని దగ్గరికి వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మమ్మ చుట్టు పట్టుకొని లాగుతుంది మా వాడిని. మా వాడు షూ అని నవ్వుకుంటూ మళ్ళీ హెయిర్ ఫోన్స్ అయితే తీసేశాడు. వాళ్ళ అమ్మమ్మ ఓడి కొట్టుకుంటా ఉంది, అరే హెయిర్ ఫోన్స్ రా అనేసి. మా వాడికి అన్నీ లాగేయడము, పీకేయడము, పగలగొట్టడం అంటే చాలా ఇష్టము. చూడు ఎంత అల్లరి చేసి